ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా ప్రతిరోజు. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే మొదటిగా మీరు ఈ ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే మొదటగా చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 695 నామము దీక్షిత. 3 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దీక్షితాయ నమః అని చెప్పుకోవాలి. దీక్షిత దీక్ష వహించినది. దీక్ష వహించినది అంటే ఎవరైనా దీక్ష వహిస్తే వారికి మాత్రమే అందుతాను అనే దీక్ష వహించినది అని ఒక అర్థం. దీక్ష లాంటి పదమే శ్రద్ధ కూడా. ఈ 2 పదాల అర్థాలు కలిసి సూచించే పదమే వ్రతం. ఈ వ్రతం అనేది వేదానికి సంబంధించిన పరిభాషిక పదం. అన్నానాన నిత్య తత్వం అన్నాన పరీక్షిత తత్వత్వం ఇలా వ్రతం అనే పదం వేదాల్లో వాడబడుతుంది. ఈ పదాన్ని ఆంగ్లంలో పరమగురువు జ్వాలాకుల్ అని వ్రాశారు. ఋగ్వేదంలో ఈ పదము మహావ్రతం అనే విధంగా కూడా వ్రాయబడినది. ఈ వ్రతానికి ఆవాహయామి అని చెప్పి ప్రారంభించడమే ఉంటుంది. కానీ చివరకు యజ్ఞేన యజ్ఞ మాయజంతే దేవా అని చెప్పే ఉద్వాసన ఉండదు. అందుకే ఈ వ్రతాన్ని మహానామ్ని వ్రతం అన్నారు. అంటే వ్రతం పేరే మహా అన్నమాట. తస్య నామ మహదృశ్య. ఇటువంటి మహావ్రతానికి చెందిన మాటల్లాంటిది దీక్ష కూడా. మనసులో ఒక విషయం మీద దృఢమైన నిర్ణయం తీసుకోవడాన్ని దీక్ష అంటారు. బ్రహ్మ విద్యను దీక్షతోనూ కౌశలంతోనూ పొందాలి. తేనెటీగ పువ్వుల తేనె త్రాగి వెళ్ళినంత తర్వాత అదే తేనె త్రాగింది లేనిది చెప్ప వీలు లేని విధమైన కౌశలంతో దీక్షతో బ్రహ్మ విద్య నేర్చుకోవాలి. సర్వవేద బ్రహ్మ విద్య శ్రీ విద్యాది సుధారసాలను అలాగే అందుకోవాలి. ఈ దీక్ష ఈ శ్రద్ధ ఉన్నవారిని పూర్ణ దీక్ష పరురాలుగా అమ్మవారు తీర్చిదిద్దుతుంది. 1 తన భక్తులను తీర్చిదిద్దడంలో దీక్ష వహించినది. 2 సత్కార్య నిర్వహణకై కంకణం కట్టుకున్న వారిలోని దృఢమైన నిర్ణయ రూపంలోనూ నిర్వహణ రూపంలోనూ ఉండున్నది. 3 సుప్రసిద్ధమగు విధంగా పరిపాలన అందించుటకు దీక్ష బూనినది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ధియం జ్ఞానం క్షీణతి ప్రాప్యతి ఇది దీక్ష. అదాతో దీక్ష కాస్యత్ సిద్ధ్యతోర్దీక్షితః ఇత్యచక్షతే ఇత్యరభ్యతః. తాం వా ఏతం దీక్షితం సంతం దీక్షిత ఇది చక్షతే ఇత్యంతాత్ అధర్వణ బ్రహ్మణత్ శిష్యోభ్యమంత్రదానేన పాపం క్షమాయతితి వా దీయతే కృపాయ శిష్యే క్షీయతే పాపసంచహయ తేన దీక్షితే కథిత ఇతి పరానందాతాం త్రాత్ సా అస్య సంజేతేతి దీక్షిత తదా భిన్వః. దీక్షిత దీక్ష గలది జ్ఞానమును పొందుచున్నది. జ్ఞానమును కలిగించు దీక్ష గలవాని స్వరూపమైనది. జ్ఞానమును కలిగించుట దీక్ష. అటు తర్వాత దీక్షను గురించి తెలిపెదను. ఏ కారణం చే ఏ పని చేసిన వానిని దీక్షితుడని చెప్పుచున్నారు అని మొదలుపెట్టి గురువు వద్ద శిక్షింపబడిన వానిని దీక్షితుడని చెప్పుచున్నారు అని ఈ విధంగా అధర్వణ బ్రాహ్మణంలో దీక్షను గురించి తెలిపారు. లేదా పరానంద తంత్రంలో శిష్యుని యందు దయచేత మంత్రోపదేశం వలన పాపమును నశింపజేయుటచే దీక్ష అని చెప్పబడుచున్నదని గలది. కనుక మంత్రోపదేశము వలన పాపములను పోగొట్టుకొనుట దీక్ష అనబడును. అట్టి దీక్ష కలిగిన వానికి దీక్షితుడని పేరు. తస్వహ స్వరూపురాలు 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 696 నామము దైత్యశమని. 5 అక్షరముల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు దైత్యశమై నమః అని చెప్పాలి. దైత్య రాక్షసులను దుష్టులను దుర్గుణాలను శమని శమించున్నది అనగా నిర్మూలించుచున్నది.
ఒక పనికి దీక్ష వహిస్తే ఎన్నో రకాలైన అవరోధాలను ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తుంది. భక్తులను రక్షించి ఆదుకోవడానికి అడ్డు వచ్చే మహిషాసుర బండాసురాది రాక్షసులను సంహరిస్తుంది. భక్తులను తీర్చిదిద్దడానికి వారిలో ఉండే దుర్గుణాలను రూపుమాపుతుంది. సనాతన ధర్మ సంస్థాపన చేయడానికి అడ్డు వచ్చే పాషాండులను అదుపులో పెట్టడానికి అవసరమయ్యే చర్యలు తీసుకుంటుంది. ఈ పనులన్నీ చేస్తుంది. వీలైనంత వరకు సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంది. అది కుదరని పక్షంలోనే సంహరించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి అమ్మవారు దైత్యశమని, దైత్యులను దైత్యభావ లక్షణాలను నిర్మూలించినదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.